is such a country. You give us law, we will give life. If you instill fear in us, we are willing to die to safeguard our democracy called Bharat Desh. You cannot. None in this country, including Pradhan Mantri Narendra Modi ji. You cannot rule us by creating terror and fear. This is the land of great leaders. And we are deeply disappointed by the BJP administration, by going back on your word. And we are deeply disturbed, and we are deeply hurt. Repeatedly, we rallied behind Modi ji. He came all the way to southern India. He came to Andhra Pradesh repeatedly, till recently. Not even once, there is no single regret from the Honorable Prime Minister Narendra Modi ji. Not even a single regret. Regarding the special category status, he says, it's not about 5 years, you have to be given 10 years of special category status. Today they said you go back on your word. What Congress has ditched us, and today BJP also has ditched us. And where do we go now? We have to go to an individual charismatic leader. Iron Will Lady, fourth-time Chief Minister. Behan ji Mayawati ke saath, we are rallying behind her. We want to make sure, we will make sure Behan ji Mayawati is going to be the Prime Minister of our Bharat. Oka chai wala, oka chowkidar Pradhan Mantri kaagaliginappudu, oka postal clerk కూతురు గూండాల మధ్యలో పోరాటం చేసి అరాచకమైన పొలిటికల్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో ఆర్డర్ తీసుకొచ్చి అభివృద్ధి తీసుకొచ్చి అలాంటి వారి దేశానికి ప్రధానమంత్రి కాకపోతే ఇంకెవరికి అర్హత ఉంది? అలాంటి మా బెహన్జీ మాయావతి గారికి, మా మాతృమూర్తి మాయావతి గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ అలయన్స్ ద్వారా, బీఎస్పీ అలయన్స్ ద్వారా కానీ, కమ్యూనిస్ట్ పార్టీల అలయన్స్ ద్వారా కానీ ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో వి విల్ ర్యాలీ. మేమందరం బెహన్జీగా మాయావతి గారు మేము ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం. వారి వెంట నడుస్తాం. ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైంది. Bifurcation of Andhra Pradesh happened on only one slogan. Telangana leaders said, a Dalit is going to be the Chief Minister of Telangana. But they went back on their word. Entire youth rallied behind Telangana leaders on that one condition. And somehow, for certain reasons, they went back. వాళ్ళు మాటలు వెనక్కి తీసేస్తున్నారు, వెనక్కి ఇవ్వలేదు, మాట నిలబెట్టుకోలేదు. వాళ్ళు మాట నిలబెట్టుకోలేదేమో కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, మా నాయకురాలు, మా బెహన్జీ, మా మాతృమూర్తిని, ఆవిడని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నాం. తెలంగాణ నాయకులు చేయలేకపోయారేమో కానీ తెలుగు వాళ్ళు అందరం కలిసి బెహన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా మేము చూడాలి. దానికోసం తెలంగాణ నాయకుల మాటలు మార్చకుండా మేము వెనక నిలబడతాం. ఆవిడని సంపూర్ణంగా మా అందరి మద్దతు, మా జీవితం మొత్తం సంపూర్ణంగా ఆవిడ ప్రధానమంత్రి అయ్యే వరకు మేము అండగా ఉంటామని ఈ రోజున విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ డీప్లీ ఆనర్డ్ ఫర్ స్టాండింగ్ బై us. I'm deeply honored by Behanji Mayawati for standing by us and granting once ఆవిడ ప్రధానమంత్రి అవగానే ఇందాక చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైతే కాంగ్రెస్ మోసం చేశారు, ఇప్పుడు కొత్తగా బీజేపీ నాయకులు మనకు ముందు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కాకుండా మీకు నేను కాంగ్రెస్ నాయకులు దాకా ఆవిడ చెప్పిన మాటల్లో సారాంశం చాలా ఇంపార్టెంట్, చాలా మూలమైంది. నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ నాయకుల్లాగా నేను మేనిఫెస్టో చెప్పను.
నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చేస్తానంటాను. ఎందుకని నేను చూశాను ఆవిడ అభివృద్ధి విధానం తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కేవలం టాక్సేషన్ బెనిఫిట్స్ ఎన్ని కాకుండా మా ఆత్మగౌరవ నినాదం. మమ్మల్ని దెబ్బ కొట్టారు, మమ్మల్ని చీ కొట్టారు, దశాబ్దం మమ్మల్ని తిట్టారు అందరూ. వాటికి అవమానంగా మీరు మినిమం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం అలాంటి ఇద్దరు మోసం చేస్తే కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున మన ఆత్మగౌరవానికి నిలబెట్టిన మా బెహెన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ ఇందాక మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మా సాయి శక్తిలో మేము ఎంతైతే ఎంత శ్రమ పడగలమో, ఎంత శక్తి ఉందో అది మీకు అందరికీ సంపూర్ణంగా మీరు ప్రధానమంత్రి అయ్యే వరకు మేము ధారపోస్తాం అని తెలియజేసుకుంటూ ఆఖరి ఇందాక మీ అందరికీ ఒక మాట చెప్పారు. చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి కేకలు పెడితే మార్పు రాదు, అలయన్స్కి మెజారిటీ రాదు. మీరు వెళ్ళి రేపొద్దున ఓట్లు వేస్తే అత్యధిక మెజారిటీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ జనసేన అలయన్స్కి ఇస్తే మనకి మన జీవితాల్లో మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పాచిపై లడ్డూలు కాకుండా మనకు అండగా నిలబడే బంగారం లాంటి మనసున్న మనిషి, మనసున్న నాయకురాలు మా బెహెన్జీ మాయావతి గారికి ఇంకొకసారి అందరి తరపున, తెలుగు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ముగిస్తున్నాను. జై హింద్ అండ్ జై భారత్. కుమారి మాయావతి గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ మాయావతి.